నాకు పర్సనల్గా ప్రేమ కథలంటే చాలా ఇష్టం. కోవిడ్ తర్వాత లవ్ స్టోరీస్ తగ్గిపోతుంటే బాధపడ్డాను. మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ మొదలైంది. చెన్నై లవ్ స్టోరీతో మరో కల్ట్ లవ్ స్టోరీ ఇండస్ట్రీకి దక్కింది అన్నారు హీరో నాగ చైతన్య. మంగళవారం జరిగిన చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ మీట్కి ఆయన ముఖ్య అతిథిగా వచ్చేశారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించగా ఎస్కేఎన్ సాయి రాజేష్ నిర్మించారు. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ, ఈ సినిమాలో తాను కోరుకునే ప్రేమ కథను చూశానని, ఎంతో పరిణితితో రాసిన స్టోరీ ఇదని, పోస్టర్ మీద కలెక్షన్స్ నెంబర్స్ వేయడం కంటే ఇదే నిజమైన విజయంగా భావిస్తానని చెప్పారు. ఈ సినిమాలోని ఎమోషన్స్తో పాటు క్యారెక్టర్స్కు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారని, నాగ చైతన్యను చూస్తే తన మంచు కోరే అన్నలా అనిపిస్తారని కిరణ్ అబ్బవరం ఆనందం వ్యక్తం చేశారు. నిర్మాత మాట్లాడుతూ, 4 రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. 3 రోజుల్లో 40.1 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. బ్లాక్ బస్టర్ కాదు, అంతకు మించి సక్సెస్ సాధించింది అన్నారు. సోమవారం వసూళ్లు చూశాక ఈ సినిమాను ప్రేక్షకులు ప్రేమిస్తున్నారని అర్థమైందని నిర్మాత, చిత్ర రచయిత సాయి రాజేష్ సంతోషం వ్యక్తం చేశారు. తనకు నిజమైన కెరీర్ని ఇచ్చిన చిత్రం ఇదని, ప్రేక్షకులు ఇంతటి ప్రేమను చూపిస్తారని అస్సలు ఊహించలేదని హీరోయిన్ శ్రీ గౌరీప్రియ పేర్కొన్నది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.